హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి గోవాలో లాస్ట్ డే అనమాట. బీచెస్ కాకుండా ఇంకేమేం ప్లేస్ చూడొచ్చో ఈ వీడియోలో చూపిస్తున్నాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ అయితే మేము వెళ్తున్నాము సలోలిం డ్యామ్. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 నుంచి 6:30 PM ఆల్ డేస్ ఓపెన్ ఉంటుంది. అండ్ కాండోలిం ఏరియా నుంచి ఈ డ్యామ్ వచ్చేసి మనకి అప్రాక్సిమేట్గా 70 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఆల్మోస్ట్ ఒక 1 అవర్ పైనే పట్టింది ఇక్కడికి రీచ్ అవ్వడానికి. అండ్ ఇది మొత్తం ఫారెస్ట్ ఏరియాలో ఉంటుంది. సిగ్నల్ ఒక్కొక్కసారి తగలొచ్చు తగలకపోవచ్చు. సో ఖచ్చితంగా మ్యాప్ అయితే మీరు సేవ్ చేసుకొని పెట్టుకోండి. రిటర్న్లో వెళ్ళేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. సో ఫైనలీ మనం వచ్చేసామన్నమాట. ఇదంతా ఓపెన్ పార్కింగ్ ఏరియా. పార్కింగ్ అయితే ఫ్రీ ఇక్కడ. సో పార్క్ చేసి నడుచుకుంటూ ఒక 500 మీటర్స్ దూరంలోనే మనకి చెక్ పోస్ట్ ఉంది. ఇక్కడ వచ్చేసి అడల్ట్స్కి అయితే 60 రూపీస్, కిడ్స్కి అయితే 30 రూపీస్, బిలో 5 years వాళ్ళకైతే ఫ్రీ అనమాట. అండ్ ఖచ్చితంగా ఇక్కడ క్యాష్ అయితే క్యారీ చేయండి. ఫారెస్ట్లో ఉంటుంది కాబట్టి మనకి ఫోన్పే ఇవన్నీ కూడా నెట్వర్క్ తగలవన్నమాట. అండ్ ఆధార్ కార్డ్ అయితే ఖచ్చితంగా అడుగుతున్నారు. హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీది ఒకరి ఆధార్ కార్డ్ ఇస్తే మనకి టికెట్స్ అన్ని ఇచ్చేస్తారు. ఇది మొత్తం అండర్ ఫారెస్ట్ కంట్రోల్ వాళ్ళ కంట్రోల్లో ఉంది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ కంట్రోల్లో. సో అలా నడుచుకుంటూ వెళ్తే ఎంత బ్యూటిఫుల్గా ఉందండి. ఇలాంటి డ్యామ్ అయితే నేను ఇంతవరకు అస్సలు చూడలేదు. చాలా ప్లెజెంట్గా అనిపించింది. అండ్ అసలైన మ్యాజిక్ అనేది మనకి ముందుకు వెళ్ళే కొద్దీ కనిపిస్తుంది. ఈ డ్యామ్ ఎందుకు స్పెషల్ అనేది, మెయిన్గా ఈ డ్యామ్ కట్టడానికి అప్రాక్సిమేట్గా 170 crores ఖర్చు అయిందంట. 1976లో స్టార్ట్ చేస్తే 2000లో ఈ డ్యామ్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది. ఇది మెయిన్లీ ఇరిగేషన్ పర్పస్, అలానే సౌత్ గోవాకి డ్రింకింగ్ వాటర్ సప్లై చేయడానికి ఈ డ్యామ్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. ఇది రిజర్వాయర్ అనమాట. అండ్ ఇప్పుడు చూసారా ఆ మిస్ట్ వస్తుంది చూడండి, ఆ పొగలు లాగా ఎంత బాగుందో. ఏ డ్యామ్ కూడా ఇలా కట్టలేదు. సో మధ్యలో ఒక సర్క్యులర్ హోల్ లాగా చేసి అందులో నుంచి వాటర్ని వాళ్ళు కింద కెనాల్స్కి ఇరిగేషన్ పర్పస్కి పంపిస్తున్నారనమాట. అండ్ కొంచెం డీప్ వరకు మనకి ఎంట్రీ ఇవ్వరు, ఎందుకంటే చాలామందికి కళ్ళు తిరిగి అందులో పడిపోతారు అని చెప్పి మొత్తం బ్యారికేడ్స్ పెట్టేశారు. లేకపోతే అసలు చాలా బాగా అనిపించేది చూడ్డానికి. నేను చెప్పడం కాదు కానీ ఎవరైనా గోవాకు వస్తే ఖచ్చితంగా ఇదైతే విజిట్ చేయండి, అస్సలు మిస్ అవ్వకండి. మేము వెళ్ళేసరికి క్లైమేట్ అసలు ఎంత బాగుందో చూడండి. ఎప్పుడైనా మీరు వాటర్ మీద రెయిన్బో చూసారా? మనం ఎప్పుడు స్కైలో చూస్తాం రెయిన్బో, కానీ ఇక్కడైతే ఆ మిస్ట్ పైకి రావడం వల్ల, సన్ రేస్ ఆ మిస్ట్ మీద పడడం వల్ల మనకైతే రెయిన్బో ఫామ్ అవుతుంది. అది కూడా వాటర్ మీద మనకి రెయిన్బో వచ్చినట్లు అనిపిస్తుంది. చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి చూడండి. సో ఈ ఏరియాలో మనకి డ్రోన్స్ కానీ అన్మాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ వెళ్ళడానికి పర్మిషన్ లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము వెళ్ళాము బామ్ జీజస్ బేసిలికా చర్చ్. అండ్ ఇది కూడా ఒక ఆఫ్ బీట్ ప్లేసెస్ ఇన్ గోవా అనమాట. దీనికి మేము ముందుగానే వెళ్ళాము, బట్ ఈ వీడియోలో మీకు యాడ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ లోపలైతే మనకి ఫోటోగ్రఫీ ఎలో లేదు. ఇది చాలా ఓల్డ్ చర్చ్ అనమాట. ఇందులో మెయిన్ ఏంటి అంటే ఇక్కడ ఫాదర్ ఒక డెడ్ బాడీని అలానే ప్రిజర్వ్ చేశారు ఎన్నో ఇయర్స్ నుంచి. అది చూడ్డానికి మెయిన్గా ఇక్కడ చాలామంది వస్తారు. అండ్ ఇక్కడికి రాగానే ఇది మొత్తం ఓల్డ్ గోవా అనమాట. అప్రాక్సిమేట్గా మనకి కాండోలిం ఏరియా నుండి 39 kilometers దూరంలో ఉంది ఈ చర్చ్ అనేది. చాలామంది వచ్చారు చూడ్డానికి. ఎంట్రీ కూడా ఫ్రీ అనమాట. లోపలికి వెళ్ళి మనము ఒక గైడ్ కూడా వాళ్ళు ఉంటారు, మీరు కావాలంటే గైడ్ని హైర్ చేసుకోవచ్చు. డీటెయిల్గా అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఈ చర్చ్లో మనకి వీడియోగ్రఫీ ఎలో లేదు కాబట్టి లోపలైతే తీయలేదండి. టోటల్ చుట్టుపక్కల ప్రెమిసెస్ అయితే ఇలా ఉందన్నమాట. ఇది యునెస్కో వాళ్ళ హెరిటేజ్ సైట్. చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ గోవాకు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈ చర్చ్ని అయితే విజిట్ చేసి వెళ్తారు. సో లాస్ట్ డే మేము వచ్చాము
పారా కోకోనట్ రోడ్ చూడడానికి. ఇది కూడా మనకి క్యాండోలిమ్ ఏరియా నుండి ఒక 39 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అండ్ ఈ పారా కోకోనట్ రోడ్ వచ్చి షూటింగ్ స్పాట్ అనమాట. చాలా మూవీస్ ఇక్కడ షూటింగ్కి ఫేమస్. సో ఇది చూడాలి అంటే మీరు ఎర్లీ మార్నింగ్ 6 కంతా అక్కడికి రీచ్ అయిపోండి. ఎందుకంటే అది రోడ్ కాబట్టి వెహికల్స్ మూవ్ అవుతూ ఉంటాయి. మనకి ఫొటోస్కి డిస్టర్బెన్స్ ఉండకుండా ఉండాలి అని అంటే మీరు ఎర్లీ మార్నింగ్ 6 కంతా అక్కడికి వెళ్తే చాలా బెస్ట్ పిక్చర్స్ అయితే మీరు తీసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసుకోవచ్చు, ఫొటోస్ తీసుకోవచ్చు. నేను ఏంటో అనుకున్నాను కానీ అక్కడికి వెళ్ళాక అనిపించింది ఎస్ ఇట్స్ వర్త్ వాచింగ్ అనమాట. ఈ ప్లేస్ పార్కింగ్ అయితే వాళ్ళు 100 రూపీస్ తీసుకున్నారు కార్కి, స్కూటర్ అయితే 50 రూపీస్. ఒక పొలాల మధ్యలో మనకి పార్కింగ్ ఉంది. సో ఇక్కడ వెహికల్ పార్క్ చేసేసి ఫొటోస్ దిగుదామని మేము ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాము. పారా కోకోనట్ రోడ్ అంటే రోడ్కి అవతల ఇవతల మనకి కోకోనట్ ట్రీస్ ఉంటాయి. ఎంత బ్యూటిఫుల్గా ఉందండి. నిజంగా ఈ ప్లేస్ అయితే ఖచ్చితంగా చూడాలి. నాకు సజెస్ట్ చేసిన ఫ్రెండ్స్కి అయితే నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. మా కజిన్ ఒక అతను ఈ ప్లేస్ ఖచ్చితంగా వెళ్ళండి అన్నారు. సో ఇదైతే నిజంగా వర్త్ వాచింగ్, చాలా బాగుంది. ఇక్కడ చాలా మూవీస్ కూడా షూటింగ్ జరిగాయంట. అండ్ ఇక్కడ చూసారా జనాలందరూ ఆ స్కూటీలో వచ్చేవాళ్ళు, కపుల్స్ చాలామంది ఫొటోస్ దిగుతున్నారు. అండ్ ఇది చాలా బెస్ట్ ప్లేస్ అండి. మిస్ అవ్వకుండా ఎవరైనా గోవాకు వస్తే ఈ ప్లేస్ని అయితే ఖచ్చితంగా మీ ఐటనరీలో యాడ్ చేసుకోండి. సో ఇక్కడ కొద్దిగా టైం స్పెండ్ చేసి ఫొటోస్ వీడియోస్ తీసుకొని వెంటనే మేము రూమ్కి వెళ్ళిపోయి చెక్అవుట్ చేసి రిటర్న్ జర్నీ కోసం ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయామన్నమాట. అండ్ మాకు ఫ్లైట్ కూడా ప్రీపోన్ అయ్యింది ఆ రోజు 2 అవర్స్ ముందుగానే. సో అందుకనే అర్లీగా చెక్అవుట్ అయిపోయి ప్లాన్ అనుకున్నాం కానీ ఒక 2 అవర్స్ ముందుగానే మేము ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాము. సో అదండి గోవా డేస్. చాలా బాగా ఎంజాయ్ చేసాము. అప్పుడే 4 డేస్ అయిపోయాయా అనిపించింది. అండ్ మేము ఈ టైం అయితే కంప్లీట్గా నార్త్ గోవాని ఎక్స్ప్లోర్ చేసాము. బట్ నెక్స్ట్ టైం డెఫినెట్గా మేము సౌత్ గోవాని ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నాము. అండ్ గోవా ఎంత చూసినా కూడా మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపించే ప్లేస్ అండి. ఐ మీన్ ఎన్నిసార్లు వెళ్ళినా మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనుకుంటారు. సో నేను కూడా ఈసారి సౌత్ గోవాని ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.